హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. వర్షాకాలం మొదలైంది. చాలామందికి ఈ కాలంలో మొక్కలు నాటడం, పెంచడం అనేది ఆసక్తి ఉంటుందండి. ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మనం మొక్కలు నాటేప్పుడు వాటికి వేయాల్సినటువంటి కంపోస్ట్ లేదా ఇతర ఎరువుల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటామో, వాటికి అందించే నీటి నాణ్యత మీద కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలని నేను గుర్తించానండి. ఎందుకంటే నా ఇంట్లో వేసిన మొక్కలు చాలా మటుకు చనిపోయినాయి, లేకపోతే ఎదుగుదల లేక ఆగిపోయాయి. కొన్ని సందర్భాల్లో విత్తనాలు మొలకలు రావట్లేదు. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కింద కుండీల దగ్గర వాటి దగ్గర సాల్ట్ డిపాజిట్ అయిపోయిందండి. చూశారు కదా, ఇక్కడ తెల్లగా ఉప్పులాగా పట్టేసింది. ఇది ప్రధాన కారణం నా ఇంట్లో మొక్కలు పెరగకపోవడానికి. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఈ విషయం తెలియక నేను వాటికి చాలా రకాలైనటువంటి ఎరువులు లేదా పెర్లైట్ అని ఇటువంటివన్నీ కూడా వేశాను. ఒక నర్సరీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అంటే, ఇవన్నీ కాదండి, అసలు మీరు నీటి నాణ్యత చెక్ చేసుకోండి, అది మొక్కలకు సరిపోతుందో లేదో అని చెప్పారు. సో దాన్ని చెక్ చేయడానికి నేను TDS మీటర్ అనేది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించానండి. అలా తెప్పించిన తర్వాత నేను నా ఇంట్లో నీటి నాణ్యతను చెక్ చేసుకున్నాను. నేను ఇక్కడ బోర్ వాటర్ అంటే మాకు ట్యాప్లో వస్తున్నటువంటి బోర్ వాటర్లో ముందుగా TDS మీటర్తో నాణ్యత చెక్ చేశానండి. అది 1000 పైన వచ్చింది. అది మొక్కలకి ఏమాత్రం అది పనికిరాదు. ఆ తరువాత RO వాటర్ ఉంటుంది కదండి, ఆ దాంట్లో చెక్ చేశాను. అది 101గా చూపించింది. అది కూడా మనకి సరిపోదు. ఆ తరువాత నేను బయట నుంచి తెప్పించినటువంటి మినరల్ వాటర్ క్యాన్లో టెస్ట్ చేసి చూసిన తర్వాత అది కేవలము 53 మాత్రమే చూపించింది. TDSని ppmలో కొలుస్తారండి. ఆ తరువాత నేను మినరల్ వాటర్లో ట్యాప్ వాటర్ కలిపి మళ్ళీ టెస్ట్ చేస్తే అది 375 చూపించిందండి. నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు మొక్కలకు నీరు ఏది సరిపోతుంది అంటే TDS 300 నుంచి 700 వరకు ఉంటే అవి మంచి నాణ్యత, మొక్క ఎదుగుదలకు పనికొస్తాయి అని తెలిసిందండి. సో ఈసారి నుంచి మీరు మొక్కలు నాటేప్పుడు సాయిల్ అంటే మట్టి నాణ్యతతో పాటు ఎరువులు కలపడంతో పాటు నీటి నాణ్యత కూడా మీరు చెక్ చేసుకోండి. అది మనకి సహాయపడుతుంది. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అండి. అది ఎంత మొత్తంలో ఉండాలి అనేది కూడా మనకు ఇంటర్నెట్లో తెలిసిపోతుంది. సో RO వాటర్ అయితే మొక్కలకి పనికిరాదు. కేవలం మినరల్ వాటర్ అయినా కూడా పనికిరాదండి. సో కొంచెం మినరల్ వాటర్, కొంచెము ట్యాప్ వాటర్ కలిపినప్పుడు నాకు మొక్కలకి కావాల్సిన నీటి నాణ్యత వచ్చిందండి. సో ఈసారి నేను ఈ విధంగా ట్రై చేసి మొక్కలు పెంచడానికి ట్రై చేస్తాను. ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశానండి. దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.